హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాలాగా చిన్నగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, జీరో నాలెడ్జ్‌తో ఎవరైతే యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారో, వాళ్ళకి ఈ వీడియో వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే టైం వేస్ట్ అన్నానంటే, నేను యూట్యూబ్‌లో ఉండి 6 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటికైనా సక్సెస్ వచ్చిందా అంటే వచ్చింది. నాకు 5 ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి అనమాట. నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి కొంచెం సక్సెస్ వచ్చిందా అంటే ఏదో వచ్చింది అలా. నేను కూడా యూట్యూబ్‌లో టైం వేస్ట్ చేస్తున్నా అనుకున్నాను గానీ, నా కష్టానికి ప్రతిఫలంగా అయితే ఫలితం అయితే వచ్చిందనే నేను చెప్తాను. సో, మన కష్టం ఉంటే ఖచ్చితంగా అనేది ఫలితం అనేది వస్తుంది అనైతే నేను చెప్పగలను. ఇదంతా వద్దు. ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ రూల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి పూర్తిగా. ఇప్పటి వరకు ఏంటంటే షార్ట్స్ ఏమో 10,000,000 వ్యూస్ రావాలి లాస్ట్ 90 డేస్. లాంగ్ వీడియోస్ చేస్తున్నట్లయితే లాస్ట్ 365 డేస్ 1 ఇయర్‌లో 4,000 వాచ్ అవర్స్ అయితే రావాలి. ఇవన్నమాట ఇప్పటి వరకు ఉన్న రూల్స్ అయితే ఇది. ఇప్పటి నుంచి లాస్ట్ ఒక 3 డేస్‌లోనే మానిటైజేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక మెయిల్ రావడం అయితే జరిగింది. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అని. మీరు కంగారు పడకండి. ఇంకా ఎవరికైతే తెలీదో వాళ్ళైతే కంగారు పడకండి. ఇంకా 6 మంత్స్ అయితే టైం ఉంది మనకి. ఎవరైతే యూట్యూబ్‌లోనే కొంచెం ఇన్‌కమ్ సంపాదించాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ రూల్స్ అనేవి అప్లై అవుతాయన్నమాట. అదేంటి అంటే యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ ఇప్పటి వరకు ఉన్న వాటిని డబల్ చేస్తుందన్నమాట. షార్ట్స్ ఏమో ఇప్పుడు 10 మిలియన్స్ కదా, 20 మిలియన్స్ చేస్తుంది. లాంగ్ వీడియోస్ వచ్చేసి 4,000 వాచ్ అవర్స్ ఇప్పుడు ప్రెజెంట్. లాంగ్ వీడియోస్కి వచ్చేసి 8,000 అవర్స్ అయితే అవ్వాలి. ఇప్పటి వరకు 4,000 అవ్వలేదు. లాస్ట్ 90 డేస్‌కి 10 మిలియన్స్ వ్యూసే అవ్వలేదు. దానికి డబల్ చేసిందంటే అవ్వదు ఖచ్చితంగా. సరే మనలాంటి చిన్న యూట్యూబర్స్‌కి అయితే ఇది పెద్ద బాంబే అనుకోవాలి. మరి ఏం చేయాలి అంటే మనకి ఇంకా 6 మంత్స్ అయితే టైం ఉంది కదా. ఈ 6 మంత్స్‌లో ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మంచి కంటెంట్‌తో వీడియోలు చేసి పెట్టండి. మీకు ఒకటే చెప్తున్నా, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మానిటైజేషన్ అయ్యే వరకు 2 పెట్టొద్దు. అయితే షార్ట్స్ పెట్టండి లేదా లాంగ్ వీడియోస్ పెట్టండి. 2 పెడితే మనకి అమౌంట్ అనేది రాదు. మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఇప్పటివరకు చేసిన వీడియోస్‌కైతే అమౌంట్ రాదు. అది యూట్యూబ్ వాడే తీసేసుకుంటాడనమాట. నేను ఎవరి వీడియోస్ చూడలేదు. నాకు ఈ నాలెడ్జ్ లేదు. పర్సనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. టైం వేస్ట్ చేసుకోకండి. 6 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. అయితే అవుతుంది. లేదంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అంతే. కానీ యూట్యూబ్‌ని మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, చదువుకొని సర్టిఫికేట్స్ ఉండి కూడా జాబ్స్ చేయలేని వాళ్ళకి ఈ యూట్యూబ్ అనేది మంచి ప్లాట్‌ఫామ్ అనే చెప్తాను. ఏది కూడా కష్టం లేకుండా మనకి అమౌంట్ అనేది రాదు. బయటకెళ్ళి ఎంత కష్టపడతామో యూట్యూబ్‌లో కూడా అంతే కష్టపడాలి. కష్టం లేనిదే ఏదో అలా తీసేసి ఇలా పెట్టేద్దాం కదా అంటే అవ్వదు. ఖచ్చితంగా నీ కంటెంట్ నచ్చాలి, నువ్వు నచ్చాలి. మీరు రెగ్యులర్‌గా పోస్ట్ చేయాలి. రెగ్యులర్‌గా అంటే ఏది పడితే అది పెట్టేస్తే మాత్రం నడవదు. నేను 5 ఇయర్స్ టైం వేస్ట్ చేసేసుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లాంగ్ వీడియోస్ చేస్తే బెస్టా? షార్ట్ వీడియోస్ చేస్తే బెస్టా? ఇది నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను. దీనిపైన ఒక వీడియో చేస్తాను. ఒకవేళ మీ ఎవరికైనా సరే ఆ టాపిక్ పైన వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా నేనేం చెప్తానంటే యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అయితే చాలా కఠినంగా మారాయి కాబట్టి నేను ఒకటే చెప్తాను, మనం కష్టాన్ని నమ్ముకుంటే 20 మిలియన్స్ కాదు, 30 మిలియన్స్ కాదు, 100 మిలియన్స్ అయినా సరే మనం దాటగలము. ఒరిజినాలిటీ నమ్ముకొని క్వాలిటీ ఇస్తే ఖచ్చితంగా యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ అయితే కంప్లీట్ అవుతుంది. కొత్తగా ఎవరైనా క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేట్ చేసుకుని ఉంటే భయపడకండి. ఈ పాత మానిటైజేషన్ పాలసీస్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి 6 మంత్స్ అయితే టైం ఉంది కదా. ఈ 6 మంత్స్‌లోనే మీరు ఈ పాత రూల్స్‌లోనే మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని మంచిగా యూట్యూబ్‌లో ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు లాంగ్ వీడియోస్ చేస్తే బెస్టా? షార్ట్ వీడియోస్ చేస్తే బెస్టా? అనే టాపిక్ పైన మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల మనలాంటి చిన్న యూట్యూబర్స్‌కి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మరి కొంతమందికి ఉపయోగపడుతుందని. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.